dream to bring healthcare of international standards for our people has come true. There are more than 100 countries people who are coming to India because we are able to give three things. One, outstanding outcomes. Number two, our cost is 1/10 of the cost. And the third is the three C's, care, compassion and commitment. ప్రతిరోజు నేను చేసేటువంటి కార్యక్రమాల్లో పొలిటికల్ ఉంటుంది, సినిమా ఉంటుంది, అలాగే ఆ రోజు ప్రముఖమైన ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే క్రైమ్ లాంటివి అలాంటివి కూడా నేను చెప్తున్నాను. అయితే ఈరోజు స్టూడెంట్స్కి, యువతకి, అలాగే మిగతా భావితరాల వాళ్ళకి తెలియచెప్పాలనే ఉద్దేశంతో మన సమాజంలో కొన్ని మార్గదర్శకమైన పనులు చేసినటువంటి విషయాలు కూడా చెప్పడం నా ధర్మంగా భావించి ఈరోజు అపోలో హాస్పిటల్ గ్రూప్స్ చైర్మన్ అయినటువంటి చైర్మన్ శ్రీ ప్రతాపరెడ్డి గారి గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి నుంచి సమాజం ఏం నేర్చుకోవాలి, ఏ విధంగా ఒక వ్యక్తి కష్టాలను ఎదుర్కొని పైకి వెళ్తారు, ఎంతమందికి వెలుగును చూపిస్తారు, ఇదే నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇందులో నా పర్సనల్గా ఉన్నటువంటి అనుభూతులు, పరిచయాలు కూడా ఇందులో నేను విశదీకరించదలుచుకున్నాను. అయితే ఇవన్నీ వివరించే ముందు మీరు ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇది చాలామంది చూసేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. అయితే ఇప్పుడు అపోలో గ్రూప్స్ అసలు ఇది ఎలా స్థాపించబడింది, ప్రతాపరెడ్డి అన్న ఆయన ఏ విధంగా ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగారు, ఇంతమందికి మెడికల్గా సేవ చేయగలిగారు, ఇది కనుక మనం చూసుకుంటే అది ఫస్ట్ ఆయనతో నాకున్న పరిచయాన్ని చెప్తాను. నేను ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో జనరల్ మేనేజర్ హెచ్ఆర్ అండ్ అడ్మిన్గా చేస్తున్నప్పుడు నేను హైదరాబాద్లో పలుమార్లు ప్రతాపరెడ్డి గారిని కలవడం జరిగింది. అయితే ఈ పరిచయం దినదిన ప్రవర్ధమానమై తర్వాత స్నేహంగా కూడా మారింది. చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. అందులో ఆయన చెప్పిన వివరాలనే మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి ఎక్కడో మారుమూల పల్లెటూరులో, అంటే మా పల్లెటూరు కూడా అనుకోవచ్చు, కానీ అప్పటికింత ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఒక మంచి జాయింట్ ఫ్యామిలీలో పుట్టారు, ధనిక కుటుంబమే, చిత్తూరు జిల్లా అనకొండ అని చెప్పేసి విలేజ్లో ఆయన జన్మించారు. అలాగే చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద ఆసక్తి, ఇంట్లో ట్యూషన్స్ చెప్పించుకొని తర్వాత మెడికల్గా తన ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఇక్కడ అప్పుడు కోటా సిస్టమ్ ఉండేది. ఆ కోటా సిస్టంలో మరి పీజీ అనేది రాకపోవడంతో ఆయన దాని ఉన్నత చదువుల గురించి లండన్ వెళ్ళారు. అక్కడ కూడా అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత దానికంటే బాగుంటుందని చెప్పి అమెరికా వెళ్ళి అక్కడ ఆయన తన విద్యనంతా కూడా పూర్తి చేసి అక్కడే తన ప్రాక్టీస్ కూడా చేశారు. జనరల్గా అసలు మెడిసిన్ అనేది మన ఇండియాలో అప్పటికి చాలా ప్రిమిటివ్ స్టేజ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ధనిక కుటుంబాలు, పొలిటికల్గా బాగా ఉన్నతంగా ఉండేవాళ్ళు, మీరు 80వ దశకం కనుక చూసుకుంటే బైపాస్ సర్జరీ అనేది అసలు సామాన్యులకు అందుబాటులోనే లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరు కూడా బైపాస్ సర్జరీ అంటేనే ఒక వింతగా చూసేవాళ్ళు. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, 83లో ఎన్టీ రామారావు ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అంతకుముందు కనుక చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు 1975 సంవత్సరంలో ఆయన హార్ట్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ బైపాస్ సర్జరీ అనేటప్పటికీ చాలామంది వింతగా చెప్పుకునేవాళ్ళు. అంటే అమెరికా, బ్రిటన్ ఇలాంటి దేశాలకు వెళ్ళి వాళ్ళు చేయించుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈయన హార్ట్కి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ చేసి ప్రతిరోజు వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చేసేవారంటే, ఆయన ఒక మంచి కార్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఆ కార్తో ఉన్న ఫోటోలు పంపించేవాళ్ళు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ ఫోటోలు చూసి ఆనందించడం వాళ్ళు పరిపాటి అయిపోయింది. కానీ ఒకానొక సందర్భంలో వాళ్ళ నాన్నగారు ప్రతాపరెడ్డి గారికి ఒక లెటర్ రాశారు. అక్కడ చేస్తున్నటువంటి సేవలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ మన దేశానికి కూడా ఉపయోగపడితే బాగుంటుందని ఇండైరెక్ట్గా రమ్మని చెప్పి ఆయన సలహా ఇచ్చారు. ఆ ఒక్క మాట, ఆ ఒక్క లెటర్ ప్రతాపరెడ్డి గారి దృక్పథాన్ని మార్చేసింది. తండ్రి మాట కాదనలేక ఆయన గౌరవించి ఆ భార్య పిల్లలతో సహా అందరినీ సంప్రదించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. వచ్చి అసలు కార్డియాలజీ అనేది అప్పటికి మన దేశంలో పూర్తి స్థాయిలో తెలియదు. కొంతమంది డాక్టర్స్ ప్రముఖమైనటువంటి పొజిషన్స్లో ఉన్న కార్డియాలజీని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడం కూడా ఆయన ముచ్చత ధర్మంగా చేశారు. దాన్ని తనకున్న ప్రైవేట్ ప్రాక్టీస్ ద్వారా చాలా మందికి పరిచయం చేశారు. అప్పటికి 2D ఎకో కానీ లేకపోతే ఈసీజీ కానీ ఇలాంటివన్నీ కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేసినవే, అమెరికాలో ఉన్నటువంటివి. ఇలాంటివన్నీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకనొక సంఘటన ఆయన పూర్తిగా మార్చేసింది.
ఒక 38 ఏళ్ల యువకుడు హార్ట్ అటాక్తో మరణించడం, మరి 31 సంవత్సరాలు ఉన్న ఆ యువకుడి భార్య పిల్లలు చూస్తే వాళ్ళ నిస్సహాయ పరిస్థితి ఆ దృక్పథాన్ని చాలా మార్చేసింది. అసలు మనం ఎందుకు సామాన్య ప్రజానీకం ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు అమెరికా ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? కాబట్టి అసలు మన ఇండియాలోనే ఈ సర్వీసెస్ని మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు? విస్తృతమైన సేవలు ఎందుకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టకూడదు? ఇది ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అన్న దాని దృష్టితో ఏంటంటే ముందడుగేశారు. అయితే అప్పటికి మన ఇండియా వచ్చేప్పటికి మనకు ఉన్నటువంటి సిస్టమ్స్ ఇప్పుడు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ ఫారిన్ కంట్రీస్ ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే కస్టమ్స్ డ్యూటీ ఇది 300% ఉండేది. కాబట్టి ఎవరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాహసించరా. అయితే ఈయన మాత్రం అప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు, పరిస్థితిని వివరించారు, మెడికల్ ఫెసిలిటీస్ ఇక్కడ పెరగాలని చెప్పి సూచించారు. ఆవిడ కూడా సలహాలు పాటించి ప్రోత్సాహాన్ని అందించారు. దాంతో అపోలో హాస్పిటల్స్ని ఈయన స్థాపించడం జరిగింది. అయితే అపోలో హాస్పిటల్స్ ఈయన పేరు సూచించిన వ్యక్తి ఎవరంటే ఆయన రెండో కుమార్తె అయినటువంటి ఆవిడ ఏం చేశారంటే ఈ పేరుని సూచించారు. నాగరాజు అని చెప్పేసి న్యూమరాలజిస్టు, ఆయన కూడా దీన్ని పరిశీలించి అపోలో హాస్పిటల్స్ అంటే బాగుంటుందని చెప్పి ఇది అభివృద్ధి చెందుతుందని చెప్పడంతో ఆయన కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే అపోలో హాస్పిటల్స్ అనేది మొత్తం మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి హైదరాబాద్లో అప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అలాగే ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రులు కూడా చాలామంది దీనికి ప్రోత్సాహం అందించడం జరిగింది. ముఖ్యంగా మరి మల్టీ స్పెషాలిటీకి సంబంధించినటువంటి అనేక వసతులు ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఈయనకి ఎప్పుడూ కూడా ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తి డెంటన్ కూలీ. డెంటన్ కూలీ ఇప్పటికీ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఎన్నో వేల ఆపరేషన్స్ చేసినటువంటి వ్యక్తి, రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ ఈయన ఏం చేశారంటే ఒక మనిషి కొన్ని వేల ఆపరేషన్స్ చేయవచ్చు, కానీ కొన్ని లక్షల ఆపరేషన్స్ ఒక వ్యక్తి చేయలేరు. కానీ తన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ద్వారా అనేక మంది స్పెషలిస్ట్ ద్వారా ఈరోజు ఎన్నో రకాలైన ఆపరేషన్స్ అపోలోలో జరుగుతున్నాయి. అంటే అది అపోలో చైర్మన్ అయినటువంటి ప్రతాపరెడ్డి గారికి మార్గదర్శకమైనటువంటి ముందు చూపు. ఈ ముందు చూపుతో ఈరోజు సక్సెస్ రేటు 98%. వాళ్ళు చేసే సర్జరీస్లో చాలా మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. అలాగే అమెరికా నుంచి యూరోపియన్ కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి ప్రొసీజర్స్ని మన ఇండియన్ టెక్నాలజీతో కలిపి దాన్ని డెవలప్ చేసి ఈరోజు ఇంత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు చాలా మందికి ఇదేమిటి, ఇప్పుడు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా అని చెప్పుకోవచ్చు. కానీ 1983లో కార్పొరేట్ హాస్పిటల్స్ అనేది కనుక మీరు చూసుకుంటే ఎక్కడా లేవు. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో నాకు తెలుసు. అప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు, చాలా తక్కువ క్లినిక్స్ మాత్రమే ఉండేవి. అప్పుడు ఏదైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్స్ అక్కడ కూడా ఫెసిలిటీస్ ఉండేవి కావు. ఇక్కడ నుంచి రిఫరెన్స్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళాలి, లేదా చెన్నైకి వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు అంత డెవలప్ అయినటువంటి హాస్పిటల్స్ కూడా లేవు. అలాంటి అగ్రగామి సంస్థగా అపోలోని స్థాపించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆయన ముందుకు తీసుకెళ్లారంటే ఆయన ఉన్నటువంటి ముందు చూపు. అంటే మన ఇండియాలో మెడికల్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడంలో ఆయన అందవేసినటువంటి చెయ్యి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు కనుక తీసుకుంటే అపోలో హాస్పిటల్సే కాదు, అపోలో ఫార్మసీ ఇది మీకు ఎక్కడైనా సరే ఈ నెట్వర్క్ చూసుకుంటే మారుమూల పల్లెటూరు ప్రాంతాలకు కూడా ఇది విస్తరించింది. ఒకప్పుడు 1970sలో కనుక చూసుకుంటే కొన్ని బ్రాండ్స్ పల్లెటూరులో దొరికేవి కావు, కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ దొరికేవి కావు. ఈరోజు ఏంటంటే ప్రతి చోట కూడా అన్ని రకాల మెడిసిన్స్ కూడా మరి అందుతుంది. అంటే ఆయన చూపించిన చొరవ అని కూడా చెప్పక తప్పదు. ముఖ్యంగా 52 దేశాల్లో ఈయన ప్రతిసారి మరి మన టెలిఫోన్ సిస్టమ్ ద్వారా కానీ, లేకపోతే టెలిపతి ద్వారా కానీ, లేకపోతే ఇంకో రకమైన సిస్టమ్స్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ వాళ్ళకి సలహాలు సూచనలు కూడా అపోలో గ్రూప్ అందజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక తీసుకున్నా, లేకపోతే జింబాబ్వే తీసుకున్నా, అక్కడ ఇంకా మెడికల్ ఫెసిలిటీస్ డెవలప్ అవ్వాలా. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఇక్కడి నుంచి సలహాలు సూచనలు ఇస్తూ ఆ కంట్రీస్ కూడా ఎంతో సేవలు అందిస్తున్నటువంటి అపోలోని కూడా ఎవరు కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు కనుక చూసుకుంటే మనం ఒక సంస్థ కనుక ఉన్నప్పుడు ఆ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళని ఎంప్లాయీస్, ఉద్యోగులు అని చెప్పి అంటారు. కానీ ప్రతాప్ రెడ్డి గారు మాత్రం
ఆయన ఎప్పుడూ కూడా తన దగ్గర ఉండేటువంటి ఎంప్లాయీస్ని ఎప్పుడు ఎంప్లాయీస్ కింద పరిగణించాల. అపోలో గ్రూప్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్. ఈయన వ్యక్తిగతంగా చూసినప్పుడు ఏంటంటే ఎవరు కనపడినా, ఎవరు పరిచయం ఉన్న వ్యక్తి అయినటువంటి ఎవరైనా సరే ఆయన చిన్నటి స్నేహితులు ఇప్పటికీ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటికీ ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు కానీ, ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు కనుక కనబడితే పేరు పెట్టి పలకరిస్తారు, భుజం మీద చేయేస్తారు, ఆప్యాయంగా మాట్లాడతారు. ఇది సాధారణంగా చాలా అరుదుగా కనపడుతుంది, అరుదైన వ్యక్తిత్వం. అలాగే ఈయన కనుక హాస్పిటల్లో కనుక ఉన్న పేషెంట్లు చూడటానికి వచ్చినప్పుడు కూడా ఈయనతో ఒక స్నేహ సంబంధం ఉన్న వాళ్ళు అది ఆ గ్రూప్ అంతా కూడా తన ఓన్ హౌస్ లాగా ఫీల్ అవుతారు. కొన్నిసార్లు చూసుకుంటే కాఫీ టీ లాంటివి గబుకున రాలేదు అని చెప్పే చనువు కూడా పేషెంట్లకి ఉంటుంది, అంటే వాళ్ళ సొంత ఇల్లులాగా ఫీల్ అవుతారు. అలాగే ఈయన కనుక చూసుకుంటే చాలా స్నేహశీలి, మృదు స్వభావి. అలాగే తను ఎవరైనా సరే తన ఇంటికి వచ్చినప్పుడు జర్నలిస్టులు కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ, లేకపోతే బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే భోజన సమయం, ఈ భోజన సమయంలో భోజనం చేయకుండా వదిలిపెట్టారు, అసలు భోజనం చేసి వెళ్ళాల్సిందే. అలాగే భోజనం టైం అయినప్పుడు కూడా ఖచ్చితంగా అందరూ కూడా తిన్నారా లేదా అని చెప్పి పరిశీలించేటువంటి వ్యక్తి. అంటే ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, ఒక హ్యూమన్ వాల్యూస్, ఒక స్నేహ ధర్మం, ఇవన్నీ కూడా ఆయనలో కనపడుతుంది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఆయనతో కలిసినప్పుడు ఈ అభిమానాన్ని నేను కూడా చూరగొన్నాను. ఆయనతో కలిసి భోంచేసే అవకాశం కూడా నాకు దక్కడం కూడా చాలా చక్కటి అదృష్టంగా భావిస్తాను. అంటే ఒక మనిషి చిన్న నదిలాగా ప్రవహించేటువంటి వ్యక్తి తర్వాత నదిలా మారి మహాసముద్రంలాగా ఎలా మారుతుందో, ఒక వ్యక్తి దార్శనికమైన దృష్టితో ఇండియాలో 1980 ప్రాంతాల్లో మెడికల్ ఫెసిలిటీస్ అసలు ఏవీ లేనటువంటి పరిస్థితుల్లో తన అమెరికాలో ఎంతో ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండి డబ్బు సంపాదించేటువంటి అవకాశం ఉన్నా కూడా దాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి అపురూపమైనటువంటి అపోలో హాస్పిటల్స్ గ్రూప్ని స్థాపించి ఈరోజు లక్షల ఆపరేషన్స్, అనేక మంది అనేక రకాలైనటువంటి స్పెషలిస్టులని ఇక్కడ పెట్టి ఈరోజు ఫారిన్ కంట్రీస్తో కూడా మన సరిసమానం, మనం ఎక్కడా కూడా వెనకపడలేదు, మనం కూడా వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఈరోజు ఇండియా కనుక చూసుకుంటే మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి ఆంకాలజీ, క్యాన్సర్ బాగా పేషెంట్ పెరిగిపోతున్నారు, డయాబెటీస్ ఇది కూడా బాగా పెరిగిపోతుంది, నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ కూడా బాగా విపరీతంగా పెరుగుతున్నాయి. మనం వీటిలో చాలా ముందుంటున్నాం. దాంతో ఇప్పుడు ఏంటంటే చిన్న వయసులో ఆయన ఒక మార్చినటువంటి సంగతి 38 ఏళ్ళ కుర్రాడు మరణించడం, ఈరోజు 15 ఏళ్ళు 12 ఏళ్ళ వాళ్ళు కూడా మరణిస్తున్నారు హార్ట్ అటాక్స్ వచ్చి. ఎందుకంటే జీవనశైలి మార్పు రావటం, స్ట్రెస్ పెరగటం, తర్వాత అన్కంట్రోల్డ్ డయాబెటీస్, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికీ సత్వరమైనటువంటి యూరోపియన్ టెక్నాలజీ మించిన టెక్నాలజీని అడాప్ట్ చేసి ఈరోజు ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే మరి ఎంత గొప్ప విషయం. ఈరోజు యువత ఎంత ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఏ విధంగా తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక గొప్ప అనుభూతినే ఆయన ఇచ్చారని చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు యువత నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎంతో ముందుకు తీసుకోవాల్సిన అవసరాలు ఎన్నో ఉంటాయి. చిన్న వయసులోనే దాన్ని గ్రహించి మరి అపోలో చైర్మన్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారు ఎలా ముందుకు తీసుకెళ్లారో ప్రతి ఒక్కరు కూడా మన దేశాన్ని డెవలప్ చేయడానికి మన కంట్రిబ్యూషన్ ఏ విషయంలో ఉంటుంది అని చెప్పేసి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తూ, ఒక విధంగా ప్రతాప్ రెడ్డి గారు అభినందనీయులు, మార్గదర్శకులు. ఆయన చేసిన సేవలు ఎవరు మర్చిపోలేనివి. కాబట్టి ఆయన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.